ఆ చెట్టు నిండా బీరకాయలే, ఆర్నిక కలలు. వెళ్ళి కోసుకు తినేటికి యాపిల్ కాయలే ఉన్నాయి రుచి, చూసేవాడికి యాపిల్ పళ్ళేట అన్నీ గమ్మత్తుగా ఉంటాయి. కొంచెం అనారోగ్యంగా ఉంటే వాడికి వస్తాయండి కళలు. ఇప్పుడు మామూలుగా క్రానిక్ ఆర్నిక గడి సంగతి నేను చెప్పాం, వాడికే కొంచెం జ్వరమో తలనొప్పో ప్రయాణ పడలికో ఇవన్నీ చేసిందనుకోండి, వాడికి వస్తాయి. చెప్పాలి ఏం లేదు. ఇలాగ వెనక నుంచి కారు తరుముకొస్తూ ఉంటుంది జీపు, వీడు ముందు పరిగెడుతూ ఉంటాడు. పరిగెట్టి 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 ముందు ఒక చిక్కగా బురద, ఒక గుంట ఉంటుంది, బురద గుంట, అందులో బట్టంలో ఇలా దిగిపోతూ ఉంటాడు. అందులోంచి నీళ్ళ ఇక్కడ దాకా వచ్చి ఓ ఓ ఓ అని అరుస్తాడు. మెడుకు వచ్చిందా బతికాడు, లేక తెచ్చాడే. మెడుకు రాదో మునిగిపోతాడు. అదే అనమాట వాడి లెక్క ఆర్నిక వాడికి. అంటే గెటింగ్ డ్రౌండ్ ఇన్ మడ్డీ వాటర్ అన్నాడు. కళ రిపీటెడ్ గా వచ్చే రకమైన కళలు వాడికి హెర్రింగ్ గారు చెప్పాడు. గెటింగ్ డ్రౌండ్ ఇన్ మడ్డీ వాటర్, చిక్కని బురద నీళ్లలో మునిగిపోతున్నట్టు. వాడి వాకిట్లో చిన్న గట్టర్ సైడ్ కాలం ఉన్నట్లు, బజార్కి వెళ్ళబోతూ ఉంటే జాలి కార్లు అందులో దిగబడ్డట్టు అలా వెళ్ళిపోతున్నట్టు లోపల ఇలా వస్తాయన్నమాట. లేకపోతే మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతున్నట్టు అర్ధాంతరంగా వస్తాయి పిచ్చికలన్నీ. తర్వాత దొంగలు ఎక్కువ వస్తాయి. నేట్రమూరు వాడికోటి వీడోడికి దొంగలు ఆ వెనక తలుపు తీసుకుని ఇంట్లో ఉన్న సామానంతా బయటికి చేరేసేస్తున్నట్టు ఊరికే ఓ ఓ ఓ అని అరుస్తాడు. నిద్రలో వెళ్ళిపోతుంది సామానంతా. నిజంగా దొంగటప్పుడు అసలు వీళ్ళు లేవలేనివాడు, లేచిన వాడు కత్తి చూపిస్తాడు. పుట్టేప్పుడు అరుస్తూ ఉంటాడు ఇలాగా. కనుక నైట్ మేర్స్, ఫ్రీక్వెంట్ నైట్ మేర్స్ వాడికి, అంటే తరచుగా పీడకలలు. మడ్డీ వాటరు, రాబర్స్ ఎక్కువ కనిపిస్తారు. రాత్రిపూట అతి తరచుగా రాత్రిపూట అందరినీ నిద్ర లేపుతూ ఉంటాడు. రౌజెస్ అప్, లేపి గ్రాస్ప్స్ ది హార్ట్, గుండెకాయ చేత్తో పట్టుకుంటాడు. ఏమిటంటే ఇది ఇలా పట్టుకుని ఉంటాను, నువ్వు వెళ్ళి డాక్టర్ని పట్టరా అంటాడు. లేకపోతే ఆ జీవుడు వెళ్ళిపోతుంది ఇందులో వచ్చాను వాడి ఉద్దేశం గుండెల్లో. అబ్బా వెళ్ళరా వెళ్ళరా అంటాడు. టెలిఫోన్ చేయ డాక్టరే, పట్టుకుని ఉంటాడు. డాక్టర్ వచ్చినా పట్టుకుని ఉంటాడు గుండెల్లో. తర్వాత దీనికే కరాలరీ సడన్ ఫియర్ ఆఫ్ డెత్, ఆకస్మికముగా ఆ క్షణంలో చనిపోతున్నాము అని భయం. రాత్రిపూట నిద్రపోతూ ఉండగా మెడుకు వచ్చి ఇప్పుడు చచ్చిపోతున్నాం అనిపిస్తుంది వాడికి. లేదా నిద్ర పట్టకుండా అలా పడుకుని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సడన్ గా ఆమ్ అయిపోయింది అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో రకంగా ఉంటుంది. మనకి హెర్రింగ్ చెప్పిన వాటిలలో ఆఫెన్ నో మచ్ రియాలిటీ ఇన్ హిజ్ సిక్నెస్ అన్నాడు. ఆఫెన్ నో మచ్ రియాలిటీ ఇన్ హిజ్ సిక్నెస్, తరచుగా అతని జబ్బులో చెప్పినంతగా సత్యం ఉండదు. కానీ నిజంగా అలా చచ్చిపోవటానికి కావలసినటువంటి గుండె జబ్బులు వాళ్ళు కూడా ఆర్నిక కిందికి వస్తారు. ఆర్నికతో క్యూర్ అవుతాయి కొన్ని. అంచేత నాన్నా పూలి కథల్ని అవ్వకుండా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆర్నిక వాడు కనిపించగానే ఏడిచేళ్లే అబద్ధం అని అనకూడదు. ఉందో లేదో చూసుకుని అది చెప్పేటి వాడి సంతోషం. అమ్మా గుండె జబ్బు ఉందా సార్? నేను అనుకుంటున్నాను, నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు సార్, మీరు ఇప్పుడు చెప్పారు కానీ అంటాడు. గుండె జబ్బు అంటే మీకు ఇప్పుడు తెలుసు కానీ నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు అంటాడు. అసలు నాకు ఇన్నర్ వాయిస్ అనిపిస్తుంది ఇది గుండె జబ్బు అని. లేదు, వైటల్ బాడీ మీద హార్ట్ ఏరియాలో మెంటల్ గా మొట్టమొదట జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఎక్కడికైనా రావచ్చు. ప్రాబబిలిటీస్ లో గుండె జబ్బు కూడా వాడికి రావచ్చు. ఇది మెంటల్ సిమ్టమ్స్ వీడికి. మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్. గుండె జబ్బు ఉందని భయం ఉందంటే మెంటల్ ప్లేన్ లో ఉన్నది డిసీజ్ అని అర్థం. గుండె జబ్బు ఉందంటే ఫిజికల్ ప్లేన్ కి వచ్చింది అని అర్థం. రెండుకి మనకి వస్తుంది. అయితే ఉట్టి మెంటల్ ప్లేన్ లో ఉన్నప్పుడు
ఫిజికల్ ప్లేన్ లో లేదని మీరు షూర్ చేసుకున్నప్పుడు షూర్గా వెరీ హై పొటెన్సీస్ ఇవ్వాలి. ఇస్తేనే ఫిజికల్ ప్లేన్ కి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫిజికల్ ప్లేన్ లో ఉన్నప్పుడు వెరీ హై పొటెన్సీస్ ఇవ్వకూడదు. 30 నుంచి మొదలు పెట్టుకుని మెల్లిగా ఒక నెల 2 నెలల్లో పనిచేస్తుంది ఆ డోసు. మళ్ళీ రికరింగ్ చూసుకుని ఇంకొకటి 2-3 డోసులు 30 వేసి తర్వాత మళ్ళీ 30 పని చేయకుండా ఉంటాం చూసి 200 వేసుకుని అలా ట్రీట్ చేస్తే క్యూర్ అవుతుంది. ఫిజికల్ గా హార్ట్ కంప్లైంట్ వచ్చింది అంటే మాత్రం వెరీ హై పొటెన్సీ వేయకూడదు. మెంటల్ గా ఉన్నది ఫిజికల్ గా రాలేదు షూర్ అంటే ఆర్నికా 50 ఒక డోసు వేయండి. ఒకే ఒక డోసుతో ఆ మెంటల్ ట్రీట్ క్యూర్ అయిపోతుంది. తర్వాత 1 ఏడాది లోపల వాడికి ఉన్నటువంటి సకల వ్యాధులు క్యూర్ అయిపోతాయి. ఒక్కటే సింగిల్ డోస్. నా జబ్బును గురించి మీరేం పట్టించుకుంటాం లేదు అని టెలిఫోన్ చేసేవాడు ఒక ఆయన హైదరాబాద్ నుంచి. సరే చూసి ఒక మాట వైజాగ్ రా అన్న వచ్చాడు. చూసి కొంచెం చూడండి సార్, చిన్నగా చూడండి సార్, డిస్పెన్సరీ అయిపోయాక మళ్ళీ మధ్యాహ్నం చూడండి సార్ చూసాను. మర్నాడు వచ్చాడు, ఏం తగ్గలేదు. అప్పుడే ఆ మర్నాడు వచ్చాడు, ఏదో సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్సైడ్, అది మనకు తెలియటం లేదు అన్నాడు. ఆ మర్నాడు వచ్చి ఎక్స్రే ఫోటోలు తీద్దాం అనుకుంటున్నా, తీయించమంటారా అన్నాడు. తీయించాను కాబట్టి నీతో పాటు నేను కూడా కూర్చుంటాను, ఇద్దరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఎక్స్రే ఫోటో తీయించుంటే అవసరం అంటారా, మీరు అవసరం అంటే తీయిస్తానన్నాడు. లేదు నువ్వు తీయిస్తాను కనుక తీయించుకున్నాను, నాకెందుకంటే మర్నాడు వచ్చి తీయిస్తున్నాను. ఆ మర్నాడు తీయించేశాడు. ఒక బొత్తి పట్టుకొచ్చాడు. ఆల్ పాస్చర్స్ లో ఇటు నుంచి ఓ మాట, ఇటు నుంచి హార్ట్ ఎటు నుంచి కనిపిస్తుందో అన్ని రకాల పక్కల నుంచి పైనుంచి నమ పురస్కారత పృష్ఠత వస్తే అన్నట్టుగా అన్ని పక్కల నుంచి చూపించాడు. ఆ బొత్తి పట్టుకొచ్చాడు అనమాట. పట్టుకొస్తే రిపోర్ట్ వాళ్ళకేం తెలుసు చూడండి అన్నాడు. హార్ట్ లో ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది హార్ట్ లో, హార్ట్ ఉంటుంది, బొమ్మ పడుతుంది, ఇంకేం పడదు అందులో. తర్వాత నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అన్నాడు వైజాగ్. చేయించుకో. అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టి ఇక్కడికి వచ్చి దడ పుట్టింది. అనవసరంగా ట్రాన్స్ఫర్ ఎందుకు, నాకేం జబ్బు లేదు నా హోపక్ కనిపిస్తుంది. సో హీ వెంట ఇన్ టు ఏ మెంటల్ స్ట్రైక్ అయిపోయి మళ్ళీ నేను వైజాగ్ హైదరాబాద్ లోనే ఉంటాను సార్, మరి ట్రాన్స్ఫర్ కాగితం పెట్టి ఆయన ఎలాగంటాడా. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వద్దు ట్రాన్స్ఫర్ వద్దని చెప్పాడు. వాడు గోర అవసరం పై ఆఫీసర్ నీతి చేయమంటావా మనమంటావా ఎంతకి చెప్పు, ఊరికి వ్యధభాష లేక అన్నాడు వాడు. చూసి చివరికి ఆర్నికా 50 ఒక డోసు వేస్తే తర్వాత 4 నెలలకి తగ్గింది. అది ఆ తగ్గటం 2-3 సంవత్సరాలు ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ కొద్దిగా లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఆర్నికా CM ఒక డోసు వేశాం. అప్పటికి ఇప్పటికీ మళ్ళీ అది ఏం లేదు, మామూలుగానే ఉన్నాడు. అది ఆర్నికా యొక్క ట్రీట్మెంట్. దెబ్బలకు అనకూడదు. మోడాలిటీస్. మొదటిది సోర్ కండిషన్, అంటే ఒళ్ళు నొప్పులు చేసినది అంటాం. బ్రూయిజ్డ్ అంటే ఒక్కో చోట ఒక్కోలా చెబుతారు. వాతం కమ్మింది అంటారు దెబ్బ తగిలేక, లేకపోతే ఒక చోట ఒళ్ళు పచ్చి చేసింది అంటారు. సోర్ బ్రూయిజ్డ్ కండిషన్. నొప్పి, వాతము కమ్ముట, ఒళ్ళు పచ్చిగా ఉండుట. మోచేతికో మోకాలుకో దెబ్బ తగిలితే అక్కడ నొప్పి చేయటం సహజమే. మనిషికి ఒళ్ళంతా ఈ కండిషన్ వస్తుంది ఆర్నికా కావాల్సి వస్తే. అంటే ఒళ్ళంతా నొప్పులు చేసింది, జారి పడ్డాడు, మోకాలికి దెబ్బ తగిలింది, మర్నాడికి ఒళ్ళంతా నొప్పులు చేసింది, ఒళ్ళంతా పచ్చిగా ఉన్నది. ఇది లేనిది అక్యూట్ కండిషన్ కి ఆర్నికా పని చేయదు. దెబ్బ తగిలిన చోట సోర్నెస్ బ్రూయిజు లేకపోతే నొప్పులు చేయటం, పచ్చిగా ఉంటాం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాం, పచ్చిగా ఉంటాం, లేదా వాతం కమ్మినట్టుగా ఉంటాం. ఇది తప్పకుండా ఉంటుంది సోర్ బ్రూయిజ్డ్ కండిషన్. దీంతో పాటు
afraid of being touched. ముట్టుకుంటారేమని భయం. ఆ దెబ్బ తగిలిన చోట అసలు ముట్టుకునేవాడు, మిగతా వాళ్ళు కూడా మీరు ఇట్లా ముట్టుకుంటే అబాబా అబా అమ్మో అయ్యో అంటాడు. ఆర్నిక అని తెలుస్తుంది. ఇక్కడ కూడా నొప్పి ఉందా అంటే ఉంది అంటాడు. ఇట్లా మీరంటే అమ్మో అమ్మా చేయి వేయద్దు అంటాడు. ఎక్కడ ఒంటి మీద ఎక్కడైనా సరే. మూడో మాట మీరు చేయి ఇటు తీస్తుంటారు. నేను చెప్తాను సార్, ఎక్కడో నేను చెప్తాను మీరు ముట్టుకోకండి. అదే ఆర్నిక. చాలా ఇరిటబుల్ గా ఫీల్ అవుతాడు టచ్ చేస్తే, మెంటల్ గాను ఫిజికల్ గాను కూడా. కనుక షోర్ బ్రూయిజ్డ్ కండిషన్ ఒకటి, ఎఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ ఒకటి. ఇవి ఉంటే అక్యూట్ కండిషన్ లో ఆర్నిక అని అర్థం, లేకపోతే ఆర్నిక కాదని అర్థం దెబ్బలు తగిలిన చోట. కనుక ఇది ప్రధానమైనటువంటి మోడాలిటీ కింద మనం తీసుకోవస్తాం. క్రానిక్ కండిషన్స్ లో ముఖ్యంగా వెల్ ఇన్ డే టైం, హారర్ డ్యూరింగ్ నైట్ టైం. వెల్ ఇన్ డే టైం, హారర్ డ్యూరింగ్ నైట్ టైం. పగలు ఏ బాధలు ఉండవు, రాత్రి మనస్సునకు భయోత్పాతము కల్లోలముగా ఉండును. పగల ఆఫీస్కి వెళ్తాడు, పని చేసుకుంటాడు, ఒకడు నడిచి వస్తాడు, గబగబా పరిగెత్తి బస్సు ఎక్కుతాడు, ఇవన్నీ చేస్తాడు. సాయంత్రం దగ్గర నుంచి ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే అప్పుడు అలా కూర్చుని మనం కదలకూడదు, మనం రోగులం. చాలా బాగా తెల్లవారిన దాకా రాత్రంతా కూడా వాడికి కదిలితే ప్రాణం పోతుందేమో అని అనుమానం, మెంటల్ గాను నొప్పులు ఫిజికల్ గాను. పగలంతా ఎద్దులాగా చాకరీ చేస్తాడు, లేకపోతే పరిగెడతాడు, ఏమైనా చేస్తాడు. అసలు గుర్తుండదు వాడికి, గుండె జబ్బు ఉన్నట్టు ఒక్కోడికి పగల. రాత్రి అయ్యేటప్పటికి ఇది ఇక్కడ ఉందే లేదో మళ్ళీ చూసుకుంటాడు. కనుక పగలంతా ధైర్యంగా ఉంటాడు మనిషి, సోబర్గా ఉంటాడు ఒక్కొక్క మనిషి మనస్సు. రాత్రి వస్తూ ఉందంటే సోబర్గా ఉండడు, చాలా హారఫైడ్ గా ఉంటాడు మనిషి. కంగారుగా చిరాకుగా ఏదో ముంచుకొస్తూ ఉంది అని అనిపిస్తుంది రాత్రి అంటే వాడికి. బెణికితే బ్రూయిజ్డ్ సెన్సేషన్ లేకపోతే బెణికితే ఆర్నిక ఏమీ పని చేయదు. మిగతా అంటే ఆర్నికతో పాటు దెబ్బలు తగిలితే చూసుకోవాల్సినటువంటి రూస్టాక్స్, బ్రయోనియా, రోటా, బిల్లిస్, ఎముకలు దెబ్బ తగిలితే టెంపరేచర్ ఈ గ్రూప్స్ లో ఉంటాయి సామాన్యంగా. ఇంకా హైపరికం, వెలికినప్పుడు ఆ లోపల ఉన్న నరాలన్నీ కనుక గుంజేస్తూ ఉంటే కాలు కిందకి పెట్టలేకపోతే హైపరికం వేయడం. వెడంపాల్, దెబ్బ తగిలిన చోట పైన పుండు కూడా ఏమో అవకర్లేదు, విపరీతమైన మంట లోపల కానీ చర్మం మీద కానీ. నీళ్లు చల్లుకుంటే హాయిగా ఉంటుంది, తడిగుడ్డ వేసుకుంటే హాయిగా ఉంటుంది, కాలు మండిపోతూ ఉంటుంది. ఆర్సనిక ఆల్బమేమో అని అనుమానంగా ఉంటుంది. కానీ మిగతా మనుషులు ఆర్సనిక ఆల్బమ్స్ ఉండవు. వెడంపాలు. ఇంకా దెబ్బ తగిలి చీలమండ వాపు వస్తుంది. చీలమండ వాచి సాయంత్రానికి ఇంకొంచెం పైకి వస్తుంది, మనాడు పొద్దుడికి ఇంకాస్త పైకి వస్తుంది. లెడంపాల్ అంటే కంప్లైంట్ స్టార్ట్ లో ఇన్ ది ఫీట్ అండ్ ట్రావెల్ అప్వర్డ్. కనుక ఆర్నిక నొప్పులు దెబ్బలు ఉన్న వాటిలలో కేసుల్లో 1,000,000లో 1గా వేయవచ్చు. క్యాలిబైక్రోమాటం చాలా మాటలు ఇండికేట్ అవుతుంది. చీలమండ బెణికినా ఫాల్స్ స్టెప్ అంటే మెట్టు చూసుకోకుండా కాలు వేసి దెబ్బ తగిలినా, మెట్టు ఉన్న చోట అయిపోయింది అనుకుని కాలు పడ్డా, ఇట్లాంటివన్నీ వాటిలలో క్యాలిబైక్రోమాటం నాకు మాత్రమే తగ్గునట్టే బెణుకు వస్తుంది. ఎలా ఉంటుంది క్యాలిబైక్రోమ్ కి తగ్గాల్సిన బెణుకు? ఒక కొంచెం ప్రదేశంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది,
దానికి అటు గాని ఇటు గాని చుట్టుపక్కల ఎక్కడా నొప్పి ఉండదు కాలికి కానీ చేతికి కానీ ఎక్కడైనా సరే. అది కాలిబైక్రోమెటర్. అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం, కొంచెమే సంకుచితమైన ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది. ఇలా చేతికి దెబ్బ తగిలితే ఎంతవేళ లోపలికి కలక్కను పొడి చేస్తూ ఉంటుంది, బతకలేడు. ఇక్కడ ఏమి ఉండవు. అది కాలిబైక్రోమెటర్. ఇంకా ఏ డ్రగ్ వేసినా, తపస్సు చేసినా తగ్గదు. ఇది కూడా దెబ్బలతో సంబంధించినది కాదు. ఆ లక్షణం ఉంటే దెబ్బలు కాకపోయినా తగ్గుతుంది. తలనొప్పి ఒక ప్రదేశంలో ఉంటుంది, రూపాయి మేల కొందరికి. అక్కడి నుంచి లోపలికి ఉంటుందంటే గొట్టం వల్లే, మిగతా తల ఉండదు. అలాంటి తలనొప్పి వస్తే మీరు ఏ మందులు వేసినా కాలిబైక్రోమ్ గుర్తు రాకపోతే యాస్ప్రో వేసేయాల్సిందే. ఇంట్లో యాస్ప్రో పొడుం చేసి పంచదారలో కలిపి తీసుకొచ్చి హోమియోపతి మందు అని ఇవ్వవలసిందే. అంటే మనకు ప్రొఫెషనల్ హోమియోపతి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే దేన్నైనా తెల్లటి మాత్రం పొడుం చేసి చక్కెర కలిపిన హోమియో మందుగును అని అదో తీరి. వీడికి ఒక పావలా మేర నొప్పి అంటాడు, లేదా రూపాయి అంత నొప్పి. పైగా ఉండేది కూడా నొప్పి పర్ఫెక్ట్లీ సర్క్యులర్ ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది, జామెట్రికల్ గా ఉంటుంది. అలాగే చర్మం మీద అదే సర్క్యులర్ గా ఒక్కొక్కప్పుడు పుండ్లు లేస్తాయి. మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఇలాగ జామెట్రికల్ గా ఉన్నాయి ఈ పుండ్లు అని. సర్కిల్స్ అల్లే ఎక్కడ లేచినా వాడికి పుండు అట్లాగే లేస్తుంది. అంటే వాడికి కాలిబైక్రోమ్ తో ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పుండ్ల యొక్క వైఖరికి ఇంకో రకంగా మారటమో లేకపోతే పుండ్లు మానిపోవటమో జరిగి వాడి ఆరోగ్యం పెరిగే వరకు కాలిబైక్రోమ్ కావాలి. అలాగే లూకోడర్మా అంటే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు చక్క గుండ్రగా సర్క్యులర్ గా నయా పైసల వలె, పావలా బిళ్లల వలె, అర్ధ రూపాయి కాసుల వలె, ధన సంపద వలె వస్తాయి. అంటే చాలా సర్క్యులర్ గా వస్తాయి. కొత్త ప్యాచ్ వచ్చినా సర్క్యులర్ గా వస్తుంది, పక్కన దాని పక్కన కలిసిపోయి పెద్ద అవుతాయి. కాలిబైక్రోమ్ తప్ప ఇంకా ఏం వేసినా ఈ బొల్లి తగ్గదు. ఏలోపతిలో బొల్లి తగ్గడం అనేది ప్రసక్తే లేదు. ఎండలో నుంచోమంటారు, కాసేపు పడుకోమంటారు, ఎండలో శీర్షాసనం వేయండి, ఒంటికి సౌరు రాసుకుని ఎండలో పొల్లాడండి. ఇది ఏది బొల్లికి? ఏది బొల్లికి కాలిబైక్రోమ్ కాదు, సర్క్యులర్ గా ఉన్నటువంటి బొల్లి కూడా సర్క్యులర్ అనేటువంటి ఇంటి పేరు గోత్రం ఉంటే తగ్గిపోతుంది. అంతేగాని బొల్లికి కాలిబైక్రోమ్ కాదు. ఆ పొరపాటు ఎక్కడా పడకూడదు. అలాగే నోట్లో మేహపు పొక్కులను వస్తాయి, కురుపులు సర్క్యులర్ గా పంక్చర్స్ పడతాయి, మన పంకింగ్ మిషన్ తో కొట్టినట్టు పడతాయి నోటిపోతల్లో. వాళ్ళకి కాలిబైక్రోమ్ తప్ప ఇంకో ఏం వేసినా ఆరోగ్యం కుదురపడదు, ఆ నోట్లో ఉన్న పొక్కులు తగ్గవు. ఇది కాలిబైక్రోమ్ కనిపెట్టే పరిస్థితి. అయితే ఈ ఒక్కదాంతో కాలిబైక్రోమ్ తో బిజినెస్ చేయకూడదు. మెటీరియా మెడికా బాగా చదువుకోవాలి, కానీ పట్టుకునే పద్ధతి ఇది. తలలో పేలు, కాన్స్టిట్యూషనల్ డ్రగ్ పడితే మళ్లీ పేలు ఉండవు. అదొక్కటే రైట్ అయిన మెథడు. ముఖ్యంగా ప్రాబబిలిటీస్ లో మనం చూస్తే తలలో పేలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఉంటారు. అంటే వీటిలలో చూసుకోవాలి, వీటిలలో తగలకపోతే మిగతా డ్రగ్స్ లో చూసుకోవాలి. ఇవి ప్రయారిటీస్. ఫస్ట్ ప్రయారిటీ క్యాల్కేరియా కార్బ్. మళ్లీ జన్మలో పేలుండవు వాళ్ళకి, నిజంగా అది గనక వాళ్ళ డ్రగ్ అయితే. అలాగే కడుపులో పురుగులు, నులి పురుగులు, క్యాల్కేరియా కార్బ్. మళ్లీ జన్మలో నులి పురుగులు ఎట్టి పరిస్థితుల్లో ఏ వయస్సులోనూ ఉండవు. ఎప్పుడు వాడు క్యాల్కేరియా కార్బ్ వాడైతేను. ఎక్కువ మంది అయి ఉంటారు, అందుకు చెబుతున్నాం. అంతేగాని వరంసికి సినా, సెబడిల్లా ఇట్లా వెళ్ళకూడదు. అంటే పురుగులకి సినా అన్నాడు, పేషెంట్కు మరి కాన్స్టిట్యూషనల్ డ్రగ్. పురుగులకి ఆహారంగా సినా వేశాం అనుకోండి, క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా ఫాస్, సల్ఫర్, డైలీషియా పురుగులకు.
అంటే తలలో పేలు గాని, కడుపులో నులి పురుగులు గాని, లేకపోతే డేంజరస్ గా వచ్చినటువంటి అల్సర్స్ లో పురుగులు గాని, ఇది ఓల్డ్ ఏజ్ లో వస్తాయి. తలలో పేలు యంగ్ ఏజ్ లో వస్తాయి కనుక పేలు ఒకటి తల్లోంచి ఒకటి తల్లో పట్టడం అబద్ధం. పడితే చచ్చిపోతాయి. వాడి తల నిండా పేలు, పెళ్ళయింది. మరి శుభకార్యం అంటే గుండు చేయించుకున్నాడు భర్త. ఏమిట్రా అదేమిట్రా శుభకార్యం ముందు గుండు చేయించుకున్నావు, ఇది ఏవో చెప్పే పాయింట్స్ ఇవి అన్నాడు. అంటే ఆ పేలు తన తల్లో పడతాయని భయం. టు అవాయిడ్ దట్ ఏమి లాభం లేదు, ఎక్కడి నుంచి రావక్కర్లేదు. తల్లోనే పుట్టిన బుద్ధులలే వ్యాధి ఉన్నటువంటి వాడికి స్వరాలు ఒకానొక లక్షణాలు కారణంగా వస్తాయి. కానీ వాళ్ళ తల్లలోంచి వీళ్ల తల్లలోంచి అడ్డగోలుగా వచ్చి పడవు. ఒకళ్ళ తీసి వేసినా చనిపోతాయి. పొయ్యిలో వేస్తే ఏమవుతాయి, ఈ బల మీద వేస్తే ఏమవుతుంది, మొన్నడు వచ్చేటి చచ్చిపోయి ఉండదు. అలాగే కొందరికి మంచంలో ఎక్కడ నల్లి ఉన్నా సరే వాడి దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. ఇంట్లో ఎక్కడ నల్లి ఉన్నా సరే ఆ బ్లడ్ యొక్క వాసన లక్షణం. మిగతా వాళ్ళకి అంత తొందరగా అట్రాక్ట్ కదా. ఆ నల్లి ఎక్కడున్నా సరే ఇంట్లో వాడి దగ్గరికి అడ్రస్ తెలుసుకుని అట్రాక్ట్ అవుతుంది అన్న చోట వాడు నేట్రమూరు పేషెంట్ అయి ఉంటాడు. 50% ఎన్ఎం అంటే నల్లూరు మందు అనమాట. నేట్రమూరు నల్లి మిఠాయి ముందు రైలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సినా అనేటువంటి డ్రగ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. సినా సిమ్టమ్స్ ఉండాలి. సినా సిమ్టమ్స్ ఏమిటి, పలకరిస్తే బిర్ర బిగిసిపోతారు పిల్లలు. కొత్త వాళ్ళు వచ్చారంటే భయం, మంచం కింద నక్కుతారు, లేకపోతే పెట్లో అలమరలో కూర్చొని తలుపేసుకుంటారు వాళ్ళు వెళ్ళే వరకు.